దీపికా పదుకొనేకు మరో అరుదైన గౌరవం. దుమ్ము రేపుతున్న అఖండ 2. ఇలాంటి సినిమా అప్డేట్స్ టాప్ 10 సినిమా న్యూస్ లో చూద్దాం. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తాజాగా మరో గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో నిలిచారు. క్రియాశీలత, సృజనాత్మకత, నాయకత్వం అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందించిన ఈ లిస్టులో బాలీవుడ్ డైరెక్టర్ జోయా అఖ్తర్, హాలీవుడ్ నటీమణులు ఏంజెలినా జోలీ, సెలీనా గోమెజ్ ఉన్నారు. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్ది. ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను వచ్చే వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇంటికి 25 మంది పోలీసులు రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు బస్సు, వ్యాన్లలో బాంద్రాలోని అమీర్ ఖాన్ ఇంటికి వచ్చారు. త్వరలో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కు అమీర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. ఆగస్టు 14 నుంచి 24 వరకు ఈ వేడుక జరగనుంది. సెప్టెంబర్ రేస్ లో 2 పెద్ద సినిమాలు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడుతున్నాయి. సెప్టెంబర్ 25న బోయపాటి శ్రీను బాలయ్య కాంబోలో అఖండ 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇక అదే రోజు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ కూడా రిలీజ్ కానుందని చిత్ర బృందం ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర గురించి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అనుకున్న ప్లాన్ లో మార్పులు జరుగుతున్నట్లు టాక్. సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయిన VFX విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. అన్ని పూర్తయిన తర్వాతే సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపిచంద్ మలినేని వేర్వేరుగా బేబీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన మిత్రులతో కలిసి తిరుమలకు వచ్చిన దర్శకుడు గోపిచంద్ మలినేని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఫుల్ క్రేజ్ ను క్రియేట్ చేస్తుంది. అమెరికాలో కూలీ ప్రీమియర్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగానే భారీ స్పందన వచ్చింది. రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉన్నా ఇప్పటికే 500,000 మార్క్ ని దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంత కాదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఘాట్ ఫోటో షూట్లను పోస్ట్ చేస్తూనే ఉంది. ఆమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది. ఓవైపు సినిమాలు, ఇంకోవైపు స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది. అయినా తన ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూనే ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ మూవీ జూలై 31న థియేటర్స్ లోకి రాబోతోంది. మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో సత్యదేవ్ తో పాటు మలయాళ ఇండస్ట్రీకి చెందిన వెంకటేష్ పివి విలన్ గా కనిపిస్తున్నారు. 2014 నుంచి పివి సినిమాలు చేస్తున్నాడు. నాగ చైతన్య, శోభిత మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే చైతు తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ తాను వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నానని, ఈ గ్యాప్ లో శోభితకు టైం ఇవ్వలేకపోతున్నానని తెలిపాడు. అందుకే టైం దొరికితే ఆమెతో ఉంటానన్నాడు. ఇద్దరి మధ్య గ్యాప్ రావద్దని కొన్ని రూల్స్ పెట్టుకున్నట్లు చైతు తెలిపాడు.